శివ, అలా చూడు. ఇప్పటిదాకా ఈ చోట్లో స్కై డైవింగ్ చేసి నేను చూసిందే లేదు. ఇతనెందుకని ఇక్కడ స్కై డైవింగ్ చేస్తున్నాడు? రా, ఏంటో వెళ్ళి చూద్దాం. ఈ పిల్లోడేంటి ఇక్కడికి వస్తున్నాడు? నాకు తెలిసి తను నన్ను చూడటానికి వస్తున్నట్టున్నాడు. వెల్కమ్ బాస్. మేమందరం నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. బాస్, మీరు ఒకటి తీసుకొస్తానని చెప్పారు కదా, అది మీకు దొరికిందా? దొరికింది. ఇప్పుడు చూడండి అన్నిటిని ఎలా దొంగలిస్తానో అని. నా పేరే మకోడా, కానీ నేను తింటాను పకోడా. వాళ్ళ దగ్గర వస్తువులు నేను దొంగలిస్తాను, వాళ్ళ వస్తువులని నా వస్తువులు. అందరూ సిద్ధంగా ఉండండి. నేను ఎలా చేస్తానో మీరు అలాగే చేయండి. ఇకపై అందరూ ఒకే సమయంలో అటాక్ చేయబోతున్నాం. అరే, ఏం కావాలో చెప్పండి అన్నా, ఇస్తాను. 1 కేజీ యాపిల్ ఇవ్వండి. ఇదిగోండి. కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరన్నా కాపాడండి. అయ్యయ్యో, కాపాడండి. ఇదేం సమస్య? మీరు ఒకసారి అలా తిరిగి చూడండి. వెరీ గుడ్ పప్పర్ సింగ్, ఇది మనం అనుకున్న విధంగానే ఉంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు ఏంటి? ఇంతకీ నా ఇల్లు ఎక్కడుంది? నన్ను భుజాన్ని ఎత్తుకుని వెళ్ళిపోరా రాజా. నా పేరు మకోడా, నేను తింటాను పకోడా. అందరి దగ్గర నేను దొంగలిస్తాను, ఎవరి వస్తువులు నేను వదిలిపెట్టను.
త్వరగా వెళ్ళు. ఏమంది తాతయ్య, ఎందుకు అలా పరిగెడుతున్నారు? తాతయ్య, ఇదేమైనా కొత్త రాగమా? అరే నువ్వు ఒకటివి బాబు, మన ఊరు మొత్తం వచ్చి స్పైడర్స్ ఫైట్ చేస్తుంటే నువ్వేంద్రా బాబు అంటే ప్రశ్నిస్తూ కూర్చున్నావే. రండ్రా బాబు, ఇక్కడి నుంచి పారిపోదాము. వచ్చారా? రేవా, అర్థం కావడం లేదే. ఆ స్పైడర్ గురించి వెంటనే తెలుసుకోవాలి. ఒక్కసారి మా గ్రామంలో జయంట్ స్పైడర్ వచ్చింది. దాన్ని నేను ఏం చేశానో తెలుసా? ఇలా గిరాటేసానంతే. శివ, నిజంగానే ఇది జైంట్ స్పైడరే. అది నువ్వు వీళ్ళని కూడా విసిరి పారేసాయి. నీ గ్రామంలో నువ్వు ఇలాగే కదా చేశానని చెప్పావు. నువ్వు ఊరికే కామెడీ చేయకు. కావాలంటే నేను వీళ్ళని ఒక ఫోటో తీసి పెట్టుకుంటాను, సరేనా? నాకేమనిపిస్తోందంటే ఇదంతా ఏలియన్ స్పైడర్ పనే అనిపిస్తోంది. ఇవన్నీ మనల్ని బానిసలుగా చేసుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాయి. శివా, ఇది చూడ్డానికి అసలు వలలా లేదే, ఏదో ఫైబర్ తో చేసినట్టుంది. ఆగండి, ఏమైంది? ఎందుకు ఇలా పరిగెత్తుతున్నారు? ఒక పోలీస్ గా ఉండి కూడా మీకు తెలియదు ఈ విషయం. మన సిటీలో స్పైడర్ అటాక్ చేస్తున్నాయి. స్పైడర్లు అటాక్ చేస్తున్నాయా? స్పైడర్లకు భయపడి అందరూ పారిపోతున్నారా? మీరిద్దరు ఎందుకు ఇలా భయపడి పారిపోతున్నారు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి సార్. వెనకాల చూడాలా? వెనకాల ఎవరున్నారా? వెనకాల ఎందుకున్నావు? ముందుకురా, ముందుకొచ్చి మాట్లాడు. నన్ను వదిలే, నేను పోలీసు. ఒక ముఖ్యమైన సమాచారం, శ్రద్ధగా వినండి. మన ఊరికి ప్రమాదం వచ్చింది. మన వేదా సిటీని ఒక పెద్ద స్పైడర్ గుంపు వచ్చి అటాక్ చేస్తోంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ స్పైడర్స్ అన్ని కలిసి జ్యువెలరీ షాప్స్, బ్యాంక్స్ అన్ని దోచుకుంటున్నాయి. అసలు ఇదంతా ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతుందో కూడా తెలీదు. ఈ స్పైడర్ కి దొంగతనానికి సంబంధం ఏంటి? ఈ రోజు రాత్రి 8 గంటల న్యూస్ లో చూడండి, ప్రత్యేక వాదన కూడా ఉంది. అసలు నేను ఇప్పుడే వస్తాను. ఇదే ఈ రోజు టాపిక్. హాయ్ శివ, ఏం చేస్తున్నావు? ఈ స్పైడర్ వెబ్బులన్నీ నిజమేనా అని చెక్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఒరిజినల్ కాదు, ఏదో ఆర్టిఫిషియల్ వస్తువుతో దీన్ని తయారు చేశారు. చూడండి, ఒకవేళ అవి నిజమైన స్పైడర్లు అయి ఉంటే అవెందుకు జ్యువెలరీ షాప్స్ కి, బ్యాంక్స్ కి వెళ్తాయి చెప్పు? వాటిని తీసుకొని వెళ్ళి అవి ఏం చేస్తాయి? రండి, వెళ్ళి లడ్డు సింగ్ గారిని కలుద్దాం. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. సరే శివ, నువ్వు చెప్పిన విధంగా నీ ప్లాన్ ప్రకారం మేమందరం గన్లతో తయారుగా ఉంటాం. రెడీ? వాళ్ళ నోటి నుంచి వచ్చే ఆ వ్యాక్స్ మరియు కెమికల్ ని మేము బ్లాక్ చేసేస్తే మనం వాళ్ళతో తడబడగలం అన్నమాట. అరే గుడ్ ఐడియా. నువ్వు నేను చెప్తే నమ్మవనుకో, అయినా నేను చెప్తాను. శివ, నేను కూడా సరిగ్గా ఇలాగే ఆలోచించాను. మనం ఇద్దరం ఒకే విధంగా ఆలోచిస్తున్నాం కదా, ఏమంటావు? ఆ పురుగుల్ని మనం ఎక్కడ ట్రాప్ చేయాలని నేను మీకు అప్పుడు చెప్తాను అంకుల్. కానీ ఆలోగా మీరు గమ్ గన్స్ తో సిద్ధంగా ఉండండి. ఇక వాళ్ళెవ్వరు అసలు నా దగ్గర నుంచి తప్పించుకుని పారిపోలేరు.
శివ ఒక నిమిషం ఉండు, మేము నిన్ను బయటికి తీసుకొస్తాం. నా పేరు మకోడా, నేను తింటాను పకోడా. నేను అందరిది తప్పకుండా దొంగలిస్తాను. త్వరగా తీసుకుని మనం ఈ చోటు వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆ పిల్లోడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. లడ్డు సింగ్ సార్, నేను బ్యాంకు వెనక ఉన్న ర్యాలీ నుంచి ఆ జైంట్ స్పైడర్స్ ని ఫాలో చేస్తున్నాను. మీ వల్ల అయినంత త్వరగా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. ఇదిగో వచ్చేస్తున్నాను. లడ్డు సింగ్ సార్, ఆ పురుగులన్నీ ఎక్కడున్నాయో నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ప్లాన్ చెప్తాను, వినండి. ఓకే శివ, ఓకే ఓకే ఓకే, డోంట్ వరీ. నేనుండగా అసలు నువ్వు దిగులు పడాల్సిన అవసరమే ఉండదు. బాస్, మనం ఇక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయాలి. ఆ చిన్నపిల్లవాడు మనల్ని వెంబడిస్తూనే వస్తున్నాడు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. నువ్వు చిన్న పిల్లాడువే కదా, చూస్తూనే తెలుస్తోంది. శివ, నా పేరు శివ. తనని పట్టుకోండి. తనకి మన రహస్యం తెలిసిపోయింది. తను ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. Everyone ready? అలాగే ఉండండి. ఇప్పుడు తను పారిపోకుండా ఎందుకు అక్కడే ఉన్నాడు? తను ఏదో ఒక ప్లాన్ చేస్తున్నాడు. హే హే, నీ కింద ఏదో ఒకటి ఉందో చూసుకో. నీ కిందకి ఇదేలా వచ్చింది? మెల్టిన్ లిక్విడ్ తీసేయి. బాస్, ఈ లిక్విడ్ రిలీజ్ చేయలేకపోతున్నాం. వాళ్ళు మొత్తం జామ్ చేశారు. వాళ్ళ మనుషులు ఈ పొదల్లోనే ఎక్కడో దాగి ఉన్నారు. కాన్స్టేబుల్, ఏంటి పెళ్ళింటికి వచ్చినట్టు హాయిగా కూర్చున్నావు? ఇటు అటు చూస్తూ ఉండాలి. నీ ఆటలు ఇక సాగొచ్చిన పిల్లాడా. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. ఈ రోజుతో నీ కథ ముగించబోతున్నాను. థ్యాంక్ యూ రేవా. రా శివ. ఏ ఇక్కడ చూడు.
శివా థ్యాంక్ యూ శివ. ఏ ఇటు చూడండి రా. సే 3 cheers ఫర్ శివ. హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే.